ఇదే పెమ్మసాని చంద్రశేఖర్ ఒక మాట అంటున్నారు. ఏమనంటే, నేను రేపు ఎంపీ అయితే 6 స్కూళ్ళ వరకు నేను నా సొంత నిధులతో చేస్తాను. కిలారి రోసే గారు ఏం చేయగలరు? వచ్చిన వాళ్ళకి అవినీతి డబ్బు తీసుకోవడమే తప్ప వాళ్ళ దగ్గర ఇది తీసుకోవడమే తప్ప ఏం చేస్తారని, నాకు పోటీ ఏం తనేం కాదు అని అంటున్నారు. పిచ్చి ప్రలాపలు మానుకోమని చెప్తా ఉన్నా. ఎందుకంటే నువ్వు డబ్బులుంటే ఆ స్కూల్స్ కడతావు, కానీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నాడు నేడు కింద స్కూల్స్ చేశారు. మీ చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఎందుకు చేయలేకపోయాడు? ప్రభుత్వ పాఠశాల కనీసం ఒక బ్రష్ సున్నం అన్న ఎప్పుడన్నా కొట్టాడా? కొట్టలేదే. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు స్కూల్స్ కింద విద్యా వ్యవస్థలో 73,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. ఎక్కడ ఒక పెయింటింగ్ చేస్తే అయిపోయిందని అదే అంటున్నాడు. కానీ ఇవాళ చూడండి, ఒక స్కూల్లో ఒక విద్యార్థులు ఏదైతే తెలుగుదేశం హయాంలో విద్యని వ్యాపారం కింద మార్చారు, ఇది అండర్లైన్ దిస్ పాయింట్, విద్యని వ్యాపారం కింద మార్చారు. చాలామంది సామాన్య కుటుంబాలు, పేద కుటుంబాలు విద్యను అభ్యసించడానికి, వాళ్ళకి ఫీజులు కట్టడానికి, ఫీజులు విపరీతంగా ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళమని వాళ్ళు పురమాయించడం వల్ల ఫీజులు కట్టడానికి, కొన్ని వేల రూపాయలు ఫీజులు కట్టడానికి తల్లిదండ్రులు చాలా నానా బాధలు పడి వాళ్ళు కష్టించి సంపాదించిన డబ్బుల్ని ప్రైవేట్ స్కూల్స్ కట్టి అప్పులు పాలైపోయి మళ్ళీ ఎక్కడేసిన గొంగిలు వాళ్ళ కుటుంబాలు అక్కడ నిలబడిపోయినాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక ఇవాళ అన్ని పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలు బాగు చేసి బ్రహ్మాండంగా, ఆయన సున్నం కొట్టాడు అంటున్నారు కదా, సున్నం కాదు, బ్రహ్మాండంగా గ్రానైట్ ఫ్లోరింగ్, కొత్త బెంచెస్, ఐఎఫ్బి ఛానల్స్ ఉన్నాయి, లేటెస్ట్ ఐఎఫ్బి ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళకి 3 జతలు బట్టలు, పుస్తకాలు, ఫుడ్ అన్నీ ఇచ్చి ఇవాళ ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి ఈచ్ అండ్ ఎవ్రీ టెక్స్ట్ బుక్ ఆన్ బోత్ బైలింగ్వల్ లాంగ్వేజ్లో, అంటే ఇంగ్లీషు తెలుగు, అంటే వాళ్ళకి ఈజీగా యాక్సెసిబుల్ అవ్వడానికి నీట్గా బైలింగ్వల్ ప్రింటింగ్ చేసి టెక్స్ట్ బుక్స్లు ఇచ్చారు. అంటే ఒక పిల్లవాడు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవడానికి వాళ్ళకి నీట్గా అర్థం చేసుకోవడానికి తెలుగు ప్లస్ ఇంగ్లీష్ 2 కలిపి ఇచ్చారు. ఇంత వివరం, ఎంత క్షేత్రస్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు చేశారే. మీరు ఎక్కడి నుంచి వెళ్ళారు? ఇదే పెమ్మసాని చంద్రశేఖర్ ఎక్కడి నుంచి వెళ్ళాడో చెప్పండి. స్థానిక కింద నుంచి అమెరికా దాకా ఏ విధంగా వెళ్ళాడు? నీకు డబ్బులు ఉన్నాయి, చదువుకున్నావు, వెళ్ళావు. మరి అదే పేద కుటుంబం చదువుకోవాల్సిన అవసరం లేదా? అంటే నువ్వు డబ్బులు సంపాదించుకుంటే సరిపోద్దా? సో ఇది అంటే వీళ్ళు ఏంటంటే డబ్బులు ఉన్నాయి కాబట్టి ఏదైనా చేసేస్తాం, నేను సొంత డబ్బులు పెట్టి 6 స్కూల్స్ కట్టి ఉచితంగా ఇస్తాడా? ఉద్యోగం చెప్పమనండి. ఉచితంగా 6 స్కూల్స్ కట్టి ఉచితంగా విద్యను ఇవ్వమనండి, ఇవ్వమనండి. నేను ఛాలెంజ్ చేస్తున్నా, అంతే కదా? 6 స్కూల్స్ కడతా అంటున్నాడు కదా, 6 స్కూల్స్ కట్టి ఉచితంగా విద్యను నేర్పించమనండి పిల్లలకి. లేకపోతే ఎన్ని ఉట్టి కబుర్లు ఎవరికి చెప్తారండి? ఎవరు? ఇప్పుడు మేము వీ నో ఆల్ ది ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్. ఇవన్నీ మేము చెవులో పువ్వు పెట్టుకోక కూర్చోలేదు. ప్రజలు మరీ అమాయకులు అనుకుంటున్నారు. నాకన్నా ఇంకా ఎక్కువ మాట్లాడగలుగుతారు ప్రజలు లోపలికి వెళ్తే.